నమస్కారం, సాక్ష్యం న్యూస్ కి స్వాగతం. ఓపీదేవి మండల పరిధిలోని పెదప్రోలు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ అద్దంకి నాంచారమ్మ అమ్మవారికి భక్తులు భక్తి శ్రద్ధల నడుమ ఆషాఢపు సారె సమర్పించడంతో పాటు శాఖాంబరి అలంకరణ చేశారు. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని ఆదివారం సాయంత్రం శ్రీ అద్దంకి నాంచారమ్మ అమ్మవారికి ఆషాఢపు సారె అందించడంతో పాటు అమ్మవార్లను శాఖాంబరి అలంకరణగా అలంకరించారు. ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ కుర్రా గురుప్రసాద్, ఉత్సవ కమిటీ చైర్మన్ ఆకుల వెంకట్రామయ్యల ఆధ్వర్యంలో ఆలయ కార్యదర్శి కూరపాటి కోటేశ్వరరావు పర్యవేక్షణలో ప్రత్యేక పూజలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాలలో భాగంగా తొలుత పెదప్రోలు ప్రధాన సెంటర్లోని శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయం ప్రక్కన గల శ్రీ గంగానమ్మ తల్లి ఆలయం నుంచి మహిళా భక్తులు డప్పు వాయిద్యాల నడుమ ఆషాఢపు సారెను శ్రీ అద్దంకి నాంచారమ్మ దేవస్థానంలో అమ్మవారికి అందించారు. శాఖాంబరి అలంకరణలో కొలువు తీరిన అమ్మవారిని మహిళా భక్తులు దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శాఖాంబరి అలంకరణలో భాగంగా ఆలయాన్ని వివిధ రకాల కూరగాయలు, పండ్లు, కాయగూరలతో ఆకర్షణీయంగా అలంకరించారు. ఆలయంలో అమ్మవారికి కుంభం పోయగా భక్తులు భక్తితో తాళ్ల, కత్తి సాములు చేశారు. ఏర్పాట్లను కూరపాటి కోటేశ్వరరావు పర్యవేక్షించగా పెద్ద సంఖ్యలో గ్రామానికి చెందిన మహిళలతో పాటు చల్లపల్లి, అవనిగడ్డ, మోపిదేవి మండలాల నుంచి మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజా కార్యక్రమాలను వీక్షించారు. సాక్ష్యం న్యూస్ చూడండి, బహుమతులు పొందండి. ఎటువంటి పక్షపాతం లేకుండా అన్ని రాజకీయ పార్టీలకు చెందిన అన్ని రకాల వార్తలను ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ దినదినాభివృద్ధి చెందుతున్న మా సాక్ష్యం న్యూస్ ప్రేక్షకులకు శుభవార్త. సాక్ష్యం న్యూస్ ఛానల్లో ప్రసారమయ్యే వార్తలను చూస్తూ నగదు బహుమతితో పాటు ఆకర్షణీయమైన బహుమతులు గెలుచుకోండి. దీనికి మీరు చేయవలసిందల్లా సాక్ష్యం న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని మేము చెప్పిన వ్యవధిలో ప్రసారమయ్యే వార్తలను చూస్తూ వార్త మధ్యలో వచ్చే ప్రశ్నకు సమాధానాన్ని 9849994914 నంబర్కు వాట్సాప్ లో పంపగలరు. సరైన సమాధానంతో పాటు వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన స్క్రీన్ షాట్, అలాగే మీ పేరు, ఊరు, సెల్ నంబర్ వాట్సాప్ లో పంపగలరు. సరైన సమాధానాన్ని అలాగే మేము చెప్పిన విధంగా వాట్సాప్ లో వివరాలు పంపిన వారిని డ్రా ద్వారా ఎంపిక చేసి ఆకర్షణీయమైన బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. 2025వ సంవత్సరం జూలై 17వ తేదీ గురువారం రోజు, అలాగే జూలై 18వ తేదీ శుక్రవారం రోజు, అనగా 2 రోజుల పాటు సాక్ష్యం న్యూస్ లో వచ్చే వార్తల మధ్యలో మేము అడిగే ప్రశ్నకు సమాధానాన్ని పైన చెప్పిన విధంగా వాట్సాప్ లో పంపగలరు. సాక్ష్యం న్యూస్, ద ఎవిడెన్స్ ఆఫ్ న్యూస్. మోపిదేవి మండలం పెదప్రోలు గ్రామంలో వేంచేసిన అద్దంకి నాంచారమ్మ తల్లికి ఈ రోజున ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారు శాకాంబరంగా అలంకారం చేసినాము. తర్వాత సెంటర్లో గంగానమ్మ దేవస్థానం నుండి అమ్మవారి దేవస్థానం వరకు మన పెదప్రోలు గ్రామ మొత్తయిల్చే ఆషాఢ సారి తీసుకొచ్చి అమ్మవారు దర్శించి తదుపరి అమ్మవారికి పులిహార కుంభపోసి అమ్మవారికి ఉత్సవం జరిపాము. ఈ కార్యక్రమం అంతా కూడా మన దేవస్థానం అభివృద్ధి కమిటీ చైర్మన్ గుర్రా గురుప్రసాద్ గారు, ఉత్సవ కమిటీ చైర్మన్ ఆకుల వెంకటరాజు అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించాము. కావున భక్తులందరూ ఈ సంతోషంగా మహిళలందరూ కూడా ఎక్కువ సంఖ్యలో పాల్గొని అమ్మవారి కార్యక్రమం జయప్రదం చేసినారు.